అందరికీ నమస్కారం. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ స్టోరీస్ ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ కిరణం 5వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రావయ్యా, బయటికి రా. పేదవాళ్ళని చూస్తే అంత చులకనా నీకు? మా ఆడపిల్లలంతా నీతి మాలిన వాళ్ళు అనుకుంటున్నావటయా నువ్వు? నీ డబ్బు నీ ఇల్లు చూసి లొంగిపోతుంది అనుకున్నావా? అరుస్తున్నాడు కనకం తండ్రి. రంగారావు తన గదిలోంచి బయటికి రాలేదు. వాళ్ళు రెచ్చిపోతున్నారు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. బయటకు వస్తే ఎముకలు సున్నమయ్యేటట్టు తాంతామని బెదిరిస్తున్నారు. వీధిలోకి రావయ్యా, నీ పెళ్ళాన్ని నడి బజార్లో పట్టుకుంటాం, తప్పుడు వెధవ అన్న కేకలు పెట్టారు. రంగారావు తొందరపడి బయటికి వెళ్తాడేమో, తంతారేమోనని సీత భయపడి అన్న గది వైపు వెళ్ళింది. తలుపు మూసేసింది. తను వెళ్ళి ఆ గొడవ సర్దుదాం అనుకుంది. ఏమని సర్దుతుంది? తన అన్న ప్రవర్తన ఏ విధంగా సమర్థిస్తుంది? మా కుటుంబంలో ఉంది ఇటువంటి చాపల్యం, ఏమీ అనుకోవద్దు అని చెప్పాలా? అంతలో గేటు దగ్గర జట్కా బళ్ళు ఆగాయి. అందరూ దిగారు. కృష్ణారావు బళ్ళ వాళ్ళకి డబ్బిస్తున్నాడు. సీత తల్లి, తండ్రి, సరోజ, లక్ష్మి పిల్లలు లోపలికి వస్తూ కేకలు వేస్తూ అరుస్తున్న జనాన్ని చూసి ఆగిపోయారు. ఏమిటి గొడవ? అరిచాడు విశ్వేశ్వరరావు. ఆ గుంపులో అందరూ ఒకేసారి అరిచారు. ఏయ్, అరవకండి, నాకేం అర్థం కావట్లా, ఎవరో ఒకళ్ళు చెప్పండి అన్నాడు ఆ వృద్ధుడు. విశ్వేశ్వరరావును చూశాక వాళ్ళు కొంచెం తగ్గారు. నువ్వే చెప్పవే అయ్యగారికి అన్నాడు కనకం తండ్రి. చూడండి అయ్యా, దాని రవిక ఎలా చిరిగిపోయిందో. నీ మొహం చూసి ఊరుకున్నాం కానీ లేకపోతే ఈ పాటికి ఇల్లు తగలబెట్టేవాళ్ళం అని అరిచాడు కనకం అన్న. మీరు శాంతంగా ఉండండి, నేను కనుక్కుంటాను అని విశ్వేశ్వరరావు లోనికి వెళ్ళాడు. ఆయన మొహం చెమటతో మెరుస్తోంది. సీతను చూసి, ఏమ్మా, ఈ గొడవ నీకేమైనా తెలుసా అని అడిగాడు. నాకేం తెలియదు, నేను నా గదిలో ఉన్నాను అంది సీత. రంగా అలాంటి వాడు కాడే అన్నాడు విశ్వేశ్వరరావు నెమ్మదిగా. రంగారావు గదివైపు వెళ్తూ తండ్రి వచ్చి తలుపు తట్టగానే రంగారావు తలుపు తీశాడు. ఏమిట్రా ఈ గొడవ? ఏం గొడవ? నీకు వినపట్టం లేదా? ఆ కనకం ఏడుపు, వాళ్ళ అరుపులు. లేదు, నేను నిద్రపోతున్నాను. నువ్వు కనకాన్ని ఏదో చేయబోయావటగా. నాన్ సెన్స్, దానికి ఎంత ధైర్యం? చేసిన తప్పు పని కాక ఈ అబద్ధాలు కూడానా? ఎవరు వాళ్ళు అంటూ గదిలోంచి బయటకు వచ్చాడు రంగారావు. తొందరపడకు, అసలు ఏం జరిగిందో చెప్పు. నా బల్ల మీద 10 రూపాయల నోటు తీసుకుని జాకెట్లో పెట్టుకుంటూ ఉంటే చూసి అడిగాను. తను తీయలేదు అంది. దబాయించి జాకెట్ విప్పమన్నాను. పోలీసులు పిలిపిస్తానని చెప్పాను. పారిపోబోయింది, పట్టుకున్నాను. అప్పుడే జాకెట్టు చిరిగింది, తప్పించుకొని పారిపోయింది అన్నాడు రంగారావు ఆవేశంతో. సీతకు ఆ మాటలు వినపడుతూనే ఉన్నాయి. అదా సంగతి, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ వెధవలు నన్నేం చేస్తారు అంటూ తండ్రి వెనకే రంగారావు బయటకు వచ్చి, ఏయ్, నేను నిద్రపోతున్నాను కనుక సరిపోయింది, కానీ లేకపోతే మిమ్మల్ని అందరినీ ఈ పాటికి లాకప్లో పెట్టించేవాడిని. ఏమిటిది మా ఇంటి ముందు ఎల్లరి? ఆ కనకం మాట నమ్మి మీరంతా కట్టకట్టుకుని ఇంటి మీదకి వస్తారా? పెద్దవాళ్ళు, మీకు మతులు లేవు. 10 రూపాయల నోటు దొంగిలించింది, పట్టుకోబోయాను, పరిగెత్తింది. చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కదా, పోనీలే అని పోలీసులకి రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత మీతో పెద్దవాళ్ళతో చెబుదామనుకున్నాను. జాలిపడినందుకు తగిన శాస్తి జరిగింది నాకు అని అరిచాడు రంగారావు. ఆ అమాయక జనం బిత్తరపోయి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏమే కనకం, ఎందుకు అలా అబద్ధం ఆడతావు? డబ్బు కనిపించేసరికి చేయి ఊరుకోలేదని చెప్పి క్షమాపణ అడగరాదు అన్నాడు రంగారావు కనకాన్ని ఉద్దేశించి. అబద్ధం అయ్యా, అబద్ధం, ఆయన నన్ను రమ్మన్నాడు అంది కనకం ఏడుస్తూ. ఏం చేశావే? ఆ 10 రూపాయల నోటు ఇంకా జాకెట్లోనే ఉందా అడిగాడు రంగారావు. ఓసేయ్, నిజంగా డబ్బు దొంగిలించావా చెప్పు అరిచాడు కనకం తండ్రి. లేదు, నేను కానీ కూడా తీయలేదు, అబద్ధం చెప్తున్నారు అని బోరుమని ఏడుస్తూ అంది కనకం. నేను చూస్తూ ఉండండి అని కనకం తల్లి కూతురు జాకెట్లోకి చేయి పోనిచ్చింది. చిరిగిన జాకెట్లోంచి ఆ తల్లి చేయి నల్లగా మెరుస్తోంది. నిమిషం తర్వాత చెయ్యి బయటకు వచ్చింది. అందరి కళ్ళు కనకం రొమ్ము మీద, ఆ తల్లి చెయ్యి మీద ఉన్నాయి. చేతిలో 10 రూపాయల నోటు ఉంది. అది చూడగానే కనకం తండ్రి ఉగ్రుడైపోయాడు. తప్పుడు ముండ, దొంగతనం చేసింది కాక అయ్యగారి మీద అభాండం వేస్తావా అని కనకాన్ని జుట్టు పట్టుకుని తల ఊపి ఈ లెంప ఆ లెంప వాయించడం ప్రారంభించాడు. తనకు డబ్బు విషయం ఏమీ తెలియదంటూ కనకం ఏడుస్తోంది. ఈ ఎముకలు విరగొట్టు దాన్ని, దొంగ మొండ అంటోంది కనకం తల్లి. సీత చూస్తూ ఊరుకోలేకపోయింది. ఒక్క పరుగున వాళ్ళ మధ్యకి వెళ్ళి, ఏయ్,
మనుషుల రాక్షసులా ఎందుకు అలా కొడతారు అని కనకాన్ని పక్కకు లాగి తను అడ్డంగా నిల్చుంది. దానికి బాగా బుద్ధి చెప్పాలి అమ్మగారు. ఇవాళ మీ ఇంట్లో చేసింది రేపు ఇంకో ఇంట్లో చేస్తుంది. ఈ బుద్ధి పోగొట్టాలి అంటున్నాడు కనకం తండ్రి. కనకం నిజమే చెప్పిందని, తన అన్న నక్కజిత్తులతో అబద్ధం నిజంగా కనిపించేలా చేశాడని సీతకు తెలుసు. కనకానికి జరుగుతున్న అన్యాయం చూసి సహించలేకపోయింది. తీస్తే తీసిందిలే, దాన్ని కొట్టకండి, రావే కనకం అంటూ దాన్ని చెరచెర తన గదిలోకి లాక్కెళ్ళింది. చిన్నమ్మగారిది జాలిగుండే అన్నారు జనం. పొద్దున్నే ఇంటికి పంపిస్తాను, ఇప్పుడు మీతో వస్తే దాన్ని ఇంకా కొడతారు, వెళ్ళండి అని వాళ్ళతో చెప్పింది సీత. గదిలో మూల కూర్చొని కనకం ఏడుస్తోంది. సీత దాని దగ్గరికి వెళ్ళి, కనకం నేను చూశానే, నువ్వు నిజమే చెప్పావు అన్నది రహస్యంగా. అమ్మగారు, అయితే మా అయ్యకి చెప్పండి, నన్ను రేపు ఇంకా తంతాడు. సీత జాలిగా చూసింది. మీకు మాకు అదేనే తేడా. నీ స్థితిలో నేనే ఉంటే మా అమ్మే నా జాకెట్లో చేయి పెట్టి చూసుంటే ఆ 10 రూపాయలు కనపడకుండా దాచేసేది. మేము ఒకళ్ళు చేసే తప్పులు బయట పెట్టాం సరిగదా, కప్పిపుచ్చుతాం. మా అన్నయ్య అబద్ధం చెప్పాడని మీ నాన్నతో ఎలా చెప్తాను? ఏడవకు, నేను రేపు వచ్చి నిన్ను కొట్టద్దని చెప్తాలే అంది సీత. రాత్రంతా కనకం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. లక్ష్మికి కూడా ఏదో కొంత అనుమానం కలిగి ఉండాలి. సీత గదికొచ్చి గొడవంతా జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. స్నానం చేస్తున్నాను అంది సీత. కనకాన్ని పరీక్షగా చూసి వెళ్ళిపోయి కాసేపట్లో తన పాత జాకెట్ ఒకటి తెచ్చిచ్చింది లక్ష్మి. మర్నాడు అందరూ తిరుపతికి బయలుదేరారు. బెజవాడ స్టేషన్లో సీత అక్క పిల్లలతో వచ్చి వాళ్ళని కలుసుకుంది. ఆమె భర్తకు పనుండి రాలేదని చెప్పింది. కామేశ్వరరావు తిన్నగా తిరుపతికి వెళ్ళాడు. కొండ మీద పెళ్ళయింది. సీత సూర్యప్రకాశ్రావు భార్యాభర్తలు అయ్యారు. ఇక విశ్వేశ్వరరావు తన స్నేహితులను కొంతమందిని పట్టుకుని వాళ్ళ ద్వారా సూర్యప్రకాశ్రావుకి కడప రైల్వే బుక్ స్టాల్లో పనిప్పించాడు. జీతం 80 రూపాయలు. ముందు అతను వెళ్ళి ఇల్లు అద్దెకి తీసుకుని వారం రోజుల తర్వాత వచ్చి సీతను తీసుకెళ్ళాడు. అతను మంచివాళ్ళ సరదా మనిషిలా ఉన్నాడు అన్నాడు కామేశ్వరరావు సీతతో పెళ్ళినాడు అతన్ని చూడగానే. సీత నవ్వి ఊరుకుంది. జాగ్రత్త అమ్మ, ఏదైనా అవసరమైతే ఉత్తరం రాయి, ఇబ్బంది పడకు అని తండ్రి సీతకు మరీ మరీ చెప్పాడు. రక్తపు పోటు ఎక్కువగా ఉండటం వల్ల కూతురుతో కొత్త కాపురం పెట్టించడానికి వెళ్ళలేక సరోజనైనా తీసుకెళ్ళు అన్నది కమలమ్మ. ఎవరూ అవసరం లేదమ్మా, దాని చదువెందుకు చెడగొట్టడం అని సామాన్లు సర్దుకుంది సీత. అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళారు సాగనంపటానికి. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు చెప్పాడు విశ్వేశ్వరరావు. సూర్యప్రకాశ్రావు ప్రవర్తన, అతని నడవడిక సీతకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. తన పట్ల ఎంతో ఆప్యాయంగా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. ప్లీజ్, థ్యాంక్స్ అని మాటలు పదే పదే ఉపయోగిస్తున్నాడు. త్రోవలో ప్రతి స్టేషన్లోనూ దిగి తినటానికి తాగటానికి తెస్తున్నాడు. పావలా ఇచ్చి గంపెడు పూలు కొన్నాడు. ఇన్ని పువ్వులు ఏం చేసుకోను అన్నది సీత వాటిని చూసి. పెట్టుకో, ఇన్నా తలనిండా పెట్టుకో, ఇది రైలు, అందరూ నవ్వుతారు. నవ్వరు, బాగుందని చూస్తారు అని ఆమె అరచేతిని మృదువుగా నొక్కాడు. రైలు మద్రాసులో ఆగ్గానే ఇక్కడ 2 రోజులుండి వెళ్దామని సామాను దింపించాడు. అదేమిటి, సెలవు లేదని వెంటనే బయలుదేరాలని అన్నారు కదా? అవును, 2 రోజుల కన్నా ఇక్కడ ఉండడానికి వీలు లేదని నవ్వి ట్యాక్సీలో సామాను పెట్టించి హోటల్కి తీసుకెళ్ళమన్నాడు. కాఫీ ఫలహారం కాగానే బయటికి వెళ్దామన్నాడు. ఎక్కడికి? బజార్కి. ఎందుకు? కొన్ని వస్తువులు కొనాలి. మౌంట్ రోడ్లో పెద్ద షాపులకు తీసుకెళ్ళాడు. చాలా అందమైన ఖరీదైన పలసని చీరలు 4 కొన్నాడు. అక్కడే జాకెట్లు కుట్టడానికి ఆర్డర్ ఇచ్చాడు. రెడీమేడ్ పరికిణీలు, బాడీలు కొన్నాడు. ఏమిటండి ఉల్లిపొర బట్టలు, చేతులు లేని జాకెట్లు చంకలు కనపడుతూ ఎలా వేసుకుంటాననుకున్నారు అడిగింది సీత. పల్లెటూరు బయట మళ్ళీ నటించకు, నువ్వు చదువుకున్న దానివి, ఫ్యాషనబుల్గా ఉండడం తప్పు కాదు. అసలు ఇంత డబ్బెందుకు తగలేస్తున్నారు మీరు? తగలేయటం ఎందుకయింది? నీకు మంచి బట్టలు కొనటం తగలేయటమా? కట్నం ఎందుకు తీసుకున్నాను అనుకున్నావు అని నవ్వాడు అతను. పౌడర్లు, స్నోలు, సెంట్లు, క్రీమ్స్, కనుబొమ్మలకి పెదమిలకి రంగులు, చాలా చెప్పులు జతలు కొన్నాడు. అన్నీ నాకేనా? మీరేం కొనుక్కోరే? నాకు బోలెడన్ని సూట్లు ఉన్నాయి. భోజనాలై కాసేపు విశ్రాంతి తీసుకున్నాక పద డ్రెస్ వేసుకో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి? ఆ జాకెట్లు తయారై ఉంటాయి, తీసుకుని బీచ్కి వెళ్దాం, ఓపిక ఉంటే తర్వాత సినిమాకి వెళ్దాం. ఇలా తిరిగితే ఒక్క రోజులో అలసిపోము. రేపు ఒక్కరోజేగా, కడపకు వెళ్ళాక బయటికి వెళ్ళేందుకు వీలుండదు. ఇంట్లోనే 4 గోడల మధ్య కూర్చోవాలి నువ్వు. సినిమా చూసి హోటల్కి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలైంది. భోజనం గదికే తెప్పించుకున్నారు.
వచ్చేటప్పుడు మీరు హోటల్ గేట్ దగ్గర ఆగి ఏదో కొన్నారు, ఏమిటది అడిగింది. సిగరెట్లు. ఇంకో పొట్లం. అదే అంటూ లేచి వెళ్ళి అల్మరాలోంచి తామర ఆకు పొట్లం ఒకటి తీసి విప్పి విచ్చుకున్న మల్లెపూలు పక్క మీద వర్షంలా జల్లి, ఇదేగా మన మొదటి రాత్రి అన్నాడు నవ్వుతూ. సీత సిగ్గుతో తలవంచుకుంది. హోటల్ కుర్రాడు పళ్ళాలు గ్లాసులు తీసుకెళ్ళిపోగానే సూర్యప్రకాశ్రావు తలుపు మూసేశాడు. సీత, అక్కడే నిలబడ్డామే, ఇలారా. ఆమె బాగా దగ్గరికి వచ్చాక రెండు చెంపలు తన అరచేతుల్లో బిగించి మొహం తన వైపుకు తిప్పుకుని మృదువుగా పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు. రా సీత, రా అంటూ ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. ఇంత బిగుతుగా వేసుకున్నావేంటి జడ అంటూ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చుని ఆమె తలను ఛాతీ మీదకి లాక్కొని ఆమె జాకెట్టు విప్పుతున్నాడు. ఎందుకో తెలియలేదు సీతకి. ఒళ్ళు ముడుచుకుపోయింది. ఆవేశం తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆమెను రెప్ప వాల్చకుండా కాసేపు చూశాడు. ఎంత బాగుందో, ఎవరో గొప్ప శిల్పి చిక్కినట్టు అన్నాడు. సీత మౌనంగా ఉండిపోయింది. అతను వేళ్ల కొనలతో ఆమె ఒంటిని తడిమాడు. అప్పటికీ సీతలో చైతన్యం రాలేదు. నెమ్మదిగా వేళ్ళు బొడ్డు దగ్గరికి బోనిచ్చి చీర కుచ్చిళ్ళు లాగేశాడు. ఆమె కాళ్ళ దగ్గర పడ్డది. నవ్వుతూ ఆమె మొహంలోకి చూశాడు. సీత బలవంతాన నవ్వింది. వద్దు అని అందామనుకుంది. సీత అనకూడదు, అతను తన భర్త, అతనికి అధికారం ఉంది అనుకుని ఊరుకుంది. పరికిణి చీర నెమ్మదిగా లాగేశాడు. నిగనిగలాడుతున్న నున్నని బిగువైన ఆమె శరీరాన్ని కాసేపు చూస్తూ కూర్చున్నాడు. తర్వాత మంచం మేచి కిందకి జారి ఆమె పిక్కలను తన చెంపలకు రాసుకున్నాడు. రెండు చేతులు ఆమెను నడుం చుట్టూ గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. సీత రెండు చేతులు అతని తల మీద పెట్టింది. అతన్ని లాలించాలి, అనురాగం చూపాలి, తన ఆవేశం తెచ్చుకుని సంతోషపెట్టాలి అనుకుందే కానీ లోపల నుంచి ఆవేశం రావటం లేదు. రవి దగ్గర వచ్చిన ఆవేశం, ఆ తీవ్రమైన వాంఛ ఏమయ్యాయో, ఎక్కడికి పోయాయో. ఒక్కసారి లేచి నిల్చో. ఎందుకు అడిగింది సిగ్గుతో. నీ అందం చూడాలి. చూస్తున్నావుగా, నువ్వు నిలుచుంటే పూర్తిగా చూడాలి అని చేపట్టి లాగాడు. గది మధ్య తివాసి మీద నిల్చుంది. 4 అడుగుల దూరంలో నిల్చున్నాడు అతను. కళ్ళార్పకుండా చూశాడు. ఆమె చుట్టూ తిరిగి వెనక నుంచి పక్కల నుంచి చూశాడు. దగ్గరికి జరిగి వేళ్లతో కొన్ని చోట్ల ముట్టుకున్నాడు, కొన్ని చోట్ల ముద్దు పెట్టుకున్నాడు. సీత, నీ ఒళ్ళు ఎంత అందంగా ఉందో నీకు తెలియదు. ఇలా నిలబడి ఎన్నడైనా అద్దంలో చూసుకున్నావా అడిగాడు. లేదు అంది. అయితే ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి రా అంటూ లాక్కెళ్ళాడు. ఆమె మీదకి ఎలక్ట్రిక్ దీపం వెలుగు తిప్పాడు. సీత తనను చూసుకుంది. స్నానం చేస్తూ తన ఒళ్ళు తను ఎన్నోసార్లు చూసుకుంది. విచిత్రం, కానీ గొప్ప అందంగాని కనిపించేది కాదు. కానీ అప్పుడు ఒంట్లో కొన్ని భాగాలు మాత్రం చూసుకుంది. ఇప్పుడు మనిషి అంతా కనపడుతోంది. అవును, ఎత్తైన వక్షస్థలం, పిల్లని కన్నా పల్చగా వెన్నెముకగా తొక్కున్నట్టుగా పొట్ట, లోతైన బొడ్డు చూస్తూ నిలబడ్డది కాసేపు. అతను తన పక్కన లేకపోవటం గమనించలేదు. అతని చేయి తగిలేటప్పటికీ అతను పక్కకు వచ్చినట్టు తెలిసింది. అద్దంలోనే చూసింది. అతను నిలబడ్డాడు ఆమె పక్కన. వెనక నుంచి ఆమె భుజాల మీద చేతులేసి తన మీదకి లాక్కున్నాడు. అప్పటికీ సీతలో వాంఛ రగులుకోలేదు. ఏమిటి విచిత్రం? ఎందుకు తనను తాను అడుగుతోంది. అతను వెనక నుంచి తనను ముద్దులు పెట్టుకుంటున్నాడు, మెడ మధ్య, వీపు మీద. సీత ఆలోచిస్తోంది. అది వేరు. వాంఛ, ఆవేశం కలిగాయి ముందు. ఆ వాంఛ తీర్చుకోవటానికి అవకాశం కోసం కాచుకునేది. అవకాశం దొరకగానే ఆత్రంగా ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కౌగిలించుకుని ఆ వాంఛ తీరే అంతవరకు వదిలేవారు కారు. ఇప్పుడు అవకాశానికి కాచుకోనక్కర్లేదు. ఇద్దరూ అందుకోసమే ఈ హోటల్లో, ఈ గదిలో దిగారు. అందుకోసమే అతను అన్ని పువ్వులు కొన్నాడు. ఇల్లు కట్టినట్టు, బ్యాంకులోంచి డబ్బు తెచ్చినట్టు, పరీక్షకు చదివినట్టు ముందే మానసికంగా తయారయ్యారిద్దరు. మంచం దగ్గరికి లాక్కెళ్తున్నాడు, నలిపేస్తున్నాడు తనని, పెదిమలు కొరికేస్తున్నాడు, మంచం మీదకు తోసేశాడు. తిరిగి తిరిగి అలసిపోయాము ఈ వేళ అంది మొహం తిప్పుకుంటూ. వెరీ సారీ. అవును, రోజంతా తిరుగుతూనే ఉన్నావు, ఎంత బ్రూట్ని అని ఆమె మీద నుంచి చేతులు తీసేశాడు. ఆమె మంచం మీద అడ్డంగా పడుకుంది. నెమ్మదిగా పాదాలు పట్టుకుని పైకెత్తి కాళ్ళు మంచం మీద పెట్టి ఆమెను సరిగా పడుకోబెట్టాడు. తర్వాత హోటల్లోని మెత్తని దిండు ఆమె తల కింద పెట్టి శాలువా కప్పాడు. ఫ్యాన్ తగ్గించనా అన్నాడు. అవసరం లేదు అంది. చిన్న బల్ల తెచ్చి ఆమె పక్కన పెట్టి దాని మీద మంచినీళ్ళ కోజా గ్లాసు పెట్టాడు.
యాపిల్ పళ్ళు కోసి తీసుకొచ్చి పళ్ళెం పక్కన పెట్టి ఒక ముక్క ఆమె నోటికి అందించాడు. తర్వాత దీపం ఆర్పి బెడ్రూమ్ లైట్ వెలిగించి వచ్చి ఆమె పక్కన కాస్త ఎడంగా పడుకున్నాడు. సీత అతని వైపు తిరిగి కోపం వచ్చిందా అని అడిగింది. కోపం ఎందుకు అడిగాడు. ఈ వేళ వద్దన్నందుకు. అతను నవ్వాడు. చచ, ఇద్దరికి ఇష్టమైతేనే బాగుంటుంది. సీత కూడా కళ్ళు మూసుకుంది. నిద్ర రాలేదు. తన భర్తను గురించి ఆలోచిస్తోంది. చాలా మంచివాడై ఉండాలి, ఎంతో విశాలమైన హృదయం కలవాడై ఉండాలి. తన పూర్వపు ప్రణయం గురించి ప్రశ్నిస్తాడనుకుంది. ఆ విషయమే ప్రస్తావించలేదు. మొగుండనే అధికారము చెలాయించలేదు. దయతో, ఆపేక్షతో, లాలనతో చూస్తున్నాడు. తనను సుఖపెట్టడం, సంతోషపెట్టడమే తన ఆనందంలా సంచరిస్తున్నాడు. దాంపత్య జీవితం ఇంత బాగా ప్రారంభమవుతుంది అనుకోలేదు తను. అతని వాంఛను తను తృణీకరించి ఇవాళ వద్దు అంటే ఊరుకున్నాడు. తర్వాత తనను ఆ విధంగా ముట్టుకోలేదు. దూరంగా పడుకున్నాడు. ఎంత మంచివాడు. కళ్ళు తెరిచి అతన్ని చూసింది. నల్లగా ఉన్న జుట్టు, ఎత్తైన నుదురు, గుబురుగా ఉన్న కనుబొమ్మలు, గుంట కళ్ళు, బిగువైన గడ్డం, మీసాలు లేవు, చిన్న నోరు, పెదిమలు కొంచెం వంకరగా ఉన్నాయి. దృష్టి కిందకు దింపింది. ఛాతీ మీద గుబురుగా వెంట్రుకలు, పొట్ట మీద పల్చగా వెంట్రుకలు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అతని పట్ల ఎంతో కృతజ్ఞత, ఎంతో వాత్సల్యం, ఎంతో భక్తి కలిగాయి సీతకి. ఇంతటి మంచివాడిని తృణీకరించి నొప్పించింది. ఆ రవితో పోలిస్తే ఇతను దేవుడు. అతనికి దగ్గరగా జరిగింది. అతని ఛాతీ మీద మొహం ఆనించి వెంట్రుకలను తన చెంపలకు రాసుకుంది. అతను ఇంకా అలాగే పడుకున్నాడు. మొహం పైకెత్తింది. అతని పెదిమలను తన పెదిమలతో తడి చేసి అతని గడ్డానికి తన మొహం రాసుకుంది. అతను కదిలాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా జరిగి అతని తొడలను తన తొడలతో నొక్కుతూ అతని మొహాన్ని ముద్దులతో నింపేసింది. కళ్ళు తెరిచాడు. చిన్నగా నవ్వి సీత అన్నాడు. నేనే. నిద్ర అని అడుగుతూ అతని పెదిమలను ముని పళ్ళతో కొరికింది. ఏమీ దొరక్క ఆకలేసి నీరసంతో నిద్రపోతున్న పెద్ద పులిని లేపినట్టయింది. రెండు చేతుల్లో సీతను బిగించి తన ఒంటికి అదిమి పట్టి నొక్కాడు. తన ఎముకలు విరిగి పిప్పవుతాయి అనిపించింది. తన ఒంటి కండలు చితికి రక్తం దారలుగా కారుతోందనిపించింది సీతకి. ఇంత గొప్ప అనుభవం అని నాకు తెలియదు అన్నది సీత అలిసిపోయి చేతులు వెనక్కి జాచి. అతను ఆశ్చర్యంతో చూశాడు. క్షమించు, నీకు ఇది కొత్త అనుకోలేదే అన్నాడు. సీత సిగ్గుపడలేదు. తప్పు చేశాననే బాధ లేదు. ఇటువంటి అనుభవం కొత్తే, ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. అంటే విపులంగా చెప్పరాదు. సీత కనుబొమ్మలు ముడిచి చెప్తాను. నాకే స్పష్టంగా తెలియటం లేదు. వాంఛ, ఆవేశం రెచ్చిపోయి నిగ్రహం లేక రహస్యంగా దాపరికంతో, భయంతో ఏదో తుఫానులోంచి వచ్చి ఈదురుగాల్లో ఎగిరి చివరికి సముద్రంలో పడినట్టుండేది ఆ అనుభవం. ముందు తర్వాత ఎప్పుడూ సుఖం కన్నా సంతోషం కన్నా భయమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అడిగాడు సూర్యప్రకాశ్రావు. ఇదే సూర్యోదయం చూడటానికి ఇద్దరం సావధానంగా బయలుదేరి చెట్ల మధ్య నుంచి కాలువ ఒడ్డు మీదుగా పూల తోటల నుంచి కొండ మీదకెక్కి ఆ శిఖరం మీద నుంచి సూర్యోదయం చూసినట్టుంది అంది. సీత, ఎంత గొప్పగా చెప్పావు, నాకు అలాగే ఉంది అంటూ తన పక్కకు లాక్కొని మృదువుగా ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకుని ఇక నిద్రపో, మళ్ళీ రేపు బజారుకి వెళ్ళాలి అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? తరువాయి భాగంతో మనం ఇంకొక 2 గంటల్లో కలుద్దాం. థ్యాంక్ యూ.